పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండే లోక్సభ సెగ్మెంట్లలో గెలవటం కష్టమే. అలాంటిది కొందరు నాయకులు గెలవడమే కాదు, తమ విజయాన్ని ఓ రికార్డుగా మార్చుకున్నారు. 1,00,000, 2 లక్షలు కాదు, 5 నుంచి 6 లక్షల మెజారిటీతో బంపర్ విక్టరీ కొట్టారు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో బీజేపీ సీనియర్ నేత దివంగత గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతం ముండే ఉన్నారు. 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో 6.9 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు ప్రీతం ముండే. ఇక భారీ మెజారిటీలు సాధించడంలో తెలుగు రాష్ట్రాల నేతలే ముందున్నారు. ఎన్నికల్లో గెలుపు ఒక ఎత్తైతే సాధించిన మెజార్టీ అంతకు మించి ఓట్ల లెక్క నేతలకు కిక్కెక్కిస్తుంది. కొందరు నేతలు రికార్డుల మెజారిటీ సాధిస్తే మరికొందరు తమ రికార్డులన్నీ తామే సరిచేసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ బీజేపీ ఎంపీ ప్రీతం ముండే ఖాతాలో ఉంది. 2014లో మహారాష్ట్రలోని బీడ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతం ముండే 6,96,321 ఓట్ల తేడాతో రికార్డ్ మెజార్టీ సాధించింది. బీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ రావుని చిత్తు చేశారు ప్రీతం ముండే. ప్రీతం తర్వాత అత్యధిక మెజార్టీ రికార్డ్ సిపిఎం ఎంపీ అనిల్ బసు దక్కించుకున్నారు. అనిల్ బసు 2004లో బెంగాల్లోని ఆరాంబాగ్ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థిపై 5,92,502 ఓట్ల తేడాతో గెలిచారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు ఈ లిస్టులో 3వ స్థానంలో నిలిచారు. 1991లో నంద్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్ పై 5,80,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రధాని మోడీ కూడా భారీ మెజార్టీ లిస్టులో ఉన్నారు. 2014లో వడోదరలో పోటీ చేసిన మోడీ 5,70,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రికార్డ్ మెజార్టీ లిస్టులో మోడీది 4th ప్లేస్. ఈ లిస్టులో వైఎస్ జగన్ 5వ స్థానంలో ఉన్నారు. 2011 కడప లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డిపై 5,45,000 మెజార్టీ సాధించారు. 1989 ఉత్తరప్రదేశ్ హాజీపుర నుంచి పోటీ చేసిన రామ్ విలాస్ పాస్వాన్ 5,04,000 ఓట్ల మెజార్టీతో ఈ లిస్టులో 6వ స్థానం దక్కించుకున్నారు. ఈ లిస్టులో 7వ స్థానం దక్కించుకున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి పస్నూరు దయాకర్. 2015లో వరంగల్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 4,59,000 రికార్డ్ మెజార్టీతో గెలుపొందారు. రామ్ విలాస్ పాస్వాన్ పేరుపై ఇంకో రికార్డ్ కూడా ఉంది. 1977లో 4,24,000 ఓట్ల మెజార్టీతో రికార్డ్ విజయం సాధించారు. 1989లో తన రికార్డును తానే సరిచేసుకున్నారు. ఈ లిస్టులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 9వ స్థానంలో ఉన్నారు. 1991లో కడప నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి సి రామచంద్రయ్యపై 4,18,925 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇక ఈ లిస్టులో సీఎం కేసీఆర్ 10వ స్థానంలో నిలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ కుమార్ రెడ్డిపై 3,97,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. భారీ మెజార్టీతోనే కాదు, అతి తక్కువ ఓట్లతో విక్టరీ కొట్టిన వారు కూడా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో 1989 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కొడతల రామకృష్ణ 9 ఓట్లతో అతి కష్టంగా గెలిచారు. తెలంగాణ వారీగా పరిశీలిస్తే అతి తక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచిన ఎంపీలు చాలా మందే ఉన్నారు. 1962లో వరంగల్ కాంగ్రెస్ నుంచి బిఏ మీర్జా 738 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. 1967లో కరీంనగర్ కాంగ్రెస్ నేత రమాపతిరావు 2,176 ఓట్లతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఈశ్వరయ్యపై విజయం సాధించారు. 1984లో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి తాడూరు బాలాగౌడ్ 2,547 ఓట్లతో టీడీపీ అభ్యర్థి నారాయణ రెడ్డిపై గెలిచారు.